పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలనీలన్నీ కూడా పూర్తిగా వరద నీరుతో ముంచెత్తినటువంటి పరిస్థితి. వరద నీరు ఇప్పుడు బయటకు వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఉందో ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. నా వెనక ఉన్నటువంటి ప్రాంతం చూస్తే ఇదేదో డంపింగ్ యార్డ్ అనుకోండి. ఖమ్మం నగరంలో ఉన్నటువంటి కాలనీల్లో ప్రస్తుతం వరద బయటకు వెళ్ళిపోయిన తర్వాత, వరద నీరు తగ్గిన తర్వాత వీధుల్లో ఇళ్లల్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉందో, రోడ్ల బయట ఎలాంటి భయానక సిచ్యువేషన్స్ ఉన్నాయో, దృశ్యాలు ఉన్నాయో ఒకసారి చూడండి. ఇళ్ళన్నీ కూడా పూర్తిగా బురదతో ఉన్నాయి. వారందరూ కూడా క్లీన్ చేసుకుంటున్నారు. వచ్చినటువంటి బురద నీళ్ళు ఇలా ప్రతి రూమ్ని శుభ్రం చేసుకొని ఇలా బురదనంతా కూడా బయటకు పారపోస్తున్నటువంటి పరిస్థితి. ఇలా లోపల ప్రతి గది కూడా, ప్రతి రూము, ప్రతి ప్రాంతం అంతా కూడా ఇలా బురదతో నిండిపోయినటువంటి పరిస్థితి. అక్కడ చూడొచ్చు ఈ విధంగా బురదను తీసుకొచ్చి బయట, ఇంట్లో ఉన్నటువంటి బురదను తీసుకొచ్చి బయట వేస్తున్నటువంటి పరిస్థితి. అడుగు తీసి అడుగు పెట్టాలంటేనే భయపడాల్సినటువంటి పూర్తిగా బురదతో ఎంతవరకు